1,25,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంఓయూలో ఒక టెక్ మహీంద్రా ఇథనాల్ కంపెనీ 200 కోట్ల పెట్టుబడితో ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది జగన్ గారు ఉన్నప్పుడు. అదాని గ్రీన్ ఎనర్జీ 60,000 కోట్లు. గ్రీన్ కో మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి శబాష్ అని తప్పట్లు కొట్టి వచ్చాడు కదా, క్లాప్స్ సార్. దావోస్ లో గ్రీన్ కోకి కర్నూలులోని ఓరోకల్లో అప్పుడు దావోస్ లో పెట్టుబడి 37,000 కోట్ల రూపాయలకు సంబంధించి అప్పుడే ఇదే గ్రీన్ కో మీద విమర్శలు చేశారు. ఎందుకు చలమల్ శెట్టి సునీల్ కాకినాడ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి ఆయన దోచిపెడుతున్నారు అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసి బ్రహ్మాండంగా వైరల్ చేస్తున్నారు సార్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్, ఎవరి కర్మో ఏంటో ఓడిపోయాం కదా, ప్రజలు కూడా ఈ రోజు క్లారిటీ వస్తుంది కదా రోజు రోజుకు ఉండే కొందికి. ఇక ఈ కూటమి ప్రభుత్వం ఎంత బాగా అధ్వానంగానా దిక్కుమాలతరంగానా ఇంకా పరమ దిక్కుమాలతరంగా పరిపాలిస్తున్నా అనేది ఒక క్లారిటీ ఉంది కదా. క్లారిటీ ఉన్నాక టైం అందరికీ వస్తుంది. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా. ఓడిపోయిన తర్వాత రకరకాలుగా మాట్లాడతారు. అది గెలిస్తే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఎస్ ఆయన చేసినటువంటి ఇంటింటికి రేషను, ఆయన ఇచ్చినటువంటి ఇంటింటికి పెన్షన్, ఒక్క రూపాయి అవినీతి లేకుండా నొక్కిన బటనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించింది అంటే వైసీపీ రాహుకాలం ఉందనుకోవచ్చా? ఒక్క మాట నేను చెప్తాను సార్, ఓటమి గెలుపు రాజకీయ పార్టీలకు సహజం. మేము 2014లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, 29లో గెలుస్తాం. అట్లానే మేము రాజకీయాల్లో కానీ మాకు సింగిల్ గానే 40% ఓటింగ్ ఉంది కదా. మేము రోజు సీట్లు రాకపోవచ్చు, 100లో 40 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేశారు కదా. సో అంటే సింగిల్ గా మిగిలిన రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా. సో నేను అన్నట్టుగా మీరు ఇప్పుడు కంపెనీలు అడిగాను, నేను స్వాస్థంగా క్లియర్ గా అడుగుతుంది ఏంటంటే దావోస్ ఇస్తారు కాబట్టి అంశం మీద ఒక 2 నిమిషాలు సార్. ఒక్క నిమిషం, ఎందుకంటే వర్మ గారు ఒక మాట, ఎక్కడైనా మనం ఒక రాష్ట్రం వెళ్తాం సార్, లేదా ఒక దేశం వెళ్తాం, ఎందుకు వెళ్తున్నాం? ఇన్వెస్టర్లని రమ్మంటానికి వెళ్తున్నాం. ఇన్వెస్టర్లు రమ్మంటానికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చుంటాడు, పక్కన నిలబడ్డాడు మంత్రి, పక్కన ఇంకో మంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి కొడుకు. ఈ మంత్రి లెగిసి మీటింగ్ అందరిని అడ్రస్ చేస్తా, కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ రండి మా రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి. ఆ మంత్రి లెగుస్తాడు, రెడ్ బుక్ అమలు చేస్తా రండి మా రాష్ట్రానికి. ఎవడన్నా వస్తాడు సార్? రెడ్ బుక్ అమలు చేస్తున్నావు రమ్మంటే ఏదన్నా పారిశ్రామిక వస్తాడా? ఓ ముఖ్యమంత్రి పక్కన పెట్టుకొని, అంటే తండ్రిని పక్కన పెట్టుకొని ఆ క్యాబినెట్ లో మంత్రి కొడుకు కాబోయే ముఖ్యమంత్రి అంటాడు. ఇదేంద్ర బాబు, తండ్రి ఏదో ఉన్నాడు, కొడుకు ముఖ్యమంత్రి అని ఓ మంత్రి అంటాడు. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని వాళ్ళ ఎన్ఆర్ఐలు ఆశ్చర్యపోరా? మళ్ళీ ఇంత అద్భుతంగా ఉంటాయంటే మా కూటమి చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. జనసేనలో కోరిక కొట్టించుకునేంత అద్భుతంగా ఉంది, తండ్రి తల్లించుకునేంత అద్భుతంగా ఉంది, బండబూతులు ఇద్దరు తిట్టుకునేంత అద్భుతంగా ఉంది ఒకళ్ళొకళ్ళు. కొరత కొట్టించుకోవడం ఏంటి ఎందుకులే సార్, మళ్ళీ అంటే బాగుండదులే, వాళ్ళకి అలవాటే కదా జనసేనకి తెలుగుదేశం కొట్టించుకోవడం అలవాటే, తిట్టించుకోవడం అలవాటే. వాళ్ళని తిట్టుకోవాలంటే మాకే మేము మంచిగా హాయిగానే ఉంటాం కదా, తిట్టుకోమని అంటున్నాం, మేము వద్దంటున్నాం. ఏంటి కీర్తన గారు? నాకైతే తెలియదు, ఎందుకంటే ఆయన ఎందుకు సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నాడో, పర్సనల్ గా ఎందుకు వెళ్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. పర్సనల్ అంటే మీ జనసేన ఎవరు తెలుగుదేశం కొట్టలేదమ్మా? కనపడలేదు. టాపిక్ ఏంటి సార్? దావోసా, లేదంటే కొట్టుకోవడం కొట్టించుకోవడము, లేదు బయటకు వచ్చి పార్టీ ఆఫీస్ నుంచి మా కండువా వేసుకున్న తర్వాత మీ గురించి విమర్శించడం, దాని గురించి మాట్లాడదామా? అంటే అర్థం కాలేదు ఎవరికంటే బాలినేని శ్రీనివాస్ గారు